నిమిత్తము యోహాను సువార్త 6వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. దీనికంటే ముందుగా ఈరోజు ప్రభు మొదటి ఆదివారము సంస్కార ఆరాధన. ఈ సంస్కార ఆరాధనకు తీసుకునేటువంటి మనము మొదట సంస్కారం లేకుండా తీసుకోకూడదు. కాబట్టి దీనికి ఎలాగూ సిద్ధపడి వచ్చామో అనేది మనకు మాత్రమే తెలుసు, ఇచ్చేవారికి ఏమాత్రం తెలియదు. ఇచ్చేవాళ్ళు ఎలా వచ్చారు, రొట్టె చేసేవాళ్ళు ఎలా వచ్చారు, పుచ్చుకునే వాళ్ళు ఎలా వచ్చారు అనేది మనం పరిశీలన చేసుకోవలసినటువంటి విషయం. అయితే ఈ యొక్క రొట్టె ద్రాక్షారసము ఎందుకు ప్రభువు తీసుకోవాలి, ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలి అని అదొక క్రమాన్ని మనకి అనుగ్రహించారో అది ఈరోజు చదువుకున్నటువంటి వాక్యంలో, ఈరోజు ధ్యానించబోతున్నటువంటి వాక్యంలో నుండి మనం చూడబోతున్నాం. దానికంటే అంతకుముందు కూడా ఒకసారి నేను ఇది జ్ఞాపకం చేశాను. అబ్రహాము దేవుని క్రమము చొప్పున చూద్దాము. 14వ అధ్యాయము 2 మాటలను మనం చదువుకుందాం. ఇక్కడ షాలేం రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చింది. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి మీ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక. అంటే ఇక్కడ రొట్టె ద్రాక్షారసము ఎందుకు మనం తీసుకోవాల్సి ఉంది అని అంటే అది ఆశీర్వాదకరము. ఇక్కడ అబ్రాము ఈ రీతిగా ఆ క్రమాన్ని పాటించినప్పుడు ఆ తర్వాత అధ్యాయంలో దేవుని ప్రత్యక్షత అతనికి ఇచ్చి అబ్రామును ఆశీర్వదించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంటే ఒక వ్యక్తి ఫిజికల్ గా కూడా ఆశీర్వదించబడాలంటే, ఒక వ్యక్తి ఆ దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ యొక్క రొట్టె ద్రాక్షారసము తీసుకొనుట తప్పనిసరి అని ఈ వాక్యం చదివినప్పుడు అనిపిస్తుంది. అంటే అది ఆశీర్వాదం కాబట్టే, అంటే మన ఆత్మ, అంటే వాక్యం చెప్తుంది కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సుఖముగా వర్ధిల్లాలంటే, సౌఖ్యముగా ఉండాలంటే నీవు ప్రార్థన చేయమని ఉంది. అంటే ఇక్కడేం చెప్తున్నాడని అంటే ఆశీర్వదించబడడానికి మరొక కారణం ప్రార్థన చేయటం ఒక కారణం, వాక్యం చదవడం ఒక కారణం, ఈ యొక్క శరీర రక్తాలు పుచ్చుకోవడం కూడా మరొక కారణంగా ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ యోహాను సువార్తలో రాయబడినటువంటి మాటకు వస్తే 33వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. ఇది లోకమునకు జీవమునిచ్చు, దేవుడు అనుగ్రహించు ఆహారము. అంటే ప్రతి దినము కూడా మనం తింటున్న ఆహారము దేవుడిచ్చేదే. కానీ ఈ వాక్యం అనేది, ఈ రొట్టె ద్రాక్షారసం అనేది దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి, ఒక వ్యక్తిని ఆశీర్వదించి, ఒక వ్యక్తి కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఆహారమై ఉన్నది అనేది. అంటే లోకమునకు జీవం ఇవ్వడానికి, అంటే తీసుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ అంటున్నాడు, ఈ జీవాహారము నేనే, నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు,
నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు. విశ్వాసము అనేది ఎలా పుడుతుంది అని అంటే దేవుని మాట పదే 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 చదువుట వల్ల, దేవుని మాట పదే పదే వినుట వల్ల. ఒక్కసారి దేవుని మాట వింటే విశ్వాసము పొంగి రాదు. ఒకవేళ ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, కష్టకాలంలో అంటే ఉన్న కష్టాన్ని బట్టి ఆ రోజుకి వస్తే విశ్వాసం రావచ్చు. కానీ ఆ విశ్వాసము వ్యాధి తగ్గిన తర్వాత, బాధ తగ్గిన తర్వాత విశ్వాసం సన్నగిల్లిపోద్ది. కాబట్టే దేవుని వాక్యాన్ని తరుచిగా చదవాలి, రోజు చదవాలి. యాదృచ్ఛికంగా చదివితే విశ్వాసం రాదు. ఒక్కొక్క చాప్టర్ చదువుతున్నప్పుడు ఒక్కొక్క రకమైన విశ్వాసం వస్తుంది. కొన్నిసార్లు ధైర్యముతో కూడిన విశ్వాసం వస్తుంది, కొన్నిసార్లు నిరీక్షణతో కూడిన విశ్వాసం వస్తుంది, కొన్నిసార్లు ఇక ఈ పరిస్థితి నుంచి కదలలేము అంటే స్టెబిలిటీ కలిగిన కదల్చబడిన విశ్వాసం వస్తుంది. కాబట్టి దేవుని వాక్యము ఎప్పుడు ప్రభు అంటున్నాడు, ఇది మీ కొరకు పరలోకము నుంచి పంపించబడినటువంటి ఆహారము, పరలోకము నుండి పంపించబడినటువంటి జీవాహారము. ఇది మీ కంటికి వాక్యంలానే ఉంటుంది, కానీ ఇది నువ్వు తీసుకుంటున్నప్పుడు నీ జీవాన్ని నింపుతుంది, నీ జీవాన్ని అభివృద్ధి పరుస్తుంది. నీ కంటికి అది గోధుమతో చేసిన రొట్టిగానే ఉండొచ్చు, కానీ అది నువ్వు విశ్వాస సహితముగా తీసుకుంటే అది నీ సర్వ శరీరానికి, ప్రాణాత్మ దేహములకు జీవము. అందుకనే ప్రభు అన్నాడు, ఈ ఆహారము తీసుకునేటువంటి వాడు, అది వాక్యమన్నా అవ్వచ్చు, లేదా ప్రభు యొక్క శరీరం అన్నా అవ్వచ్చు. ప్రభు యొక్క శరీరం అన్నా, వాక్యమన్నా, రొట్టె అన్నా అన్ని ఒకటే. మనం ఆ విశ్వాసము వైపుగా మన దిశ మారితే మన దశను మారుస్తుంది. మన దిశ మారినంత వరకు కూడా మన దశ మారదు. ఇది పరలోకము నుండి మీ కొరకు ఇవ్వబడుతుంది. ఈ ఆహారం తీసుకునేవాడు ఎప్పటికీ కూడా ఆకలి కొనడు, ఎప్పటికీ కూడా ఆకలి కొనడు. ఎప్పటికీ అని అంటే ఇంకా ఎప్పటికంటే ఆఫ్టర్ డెత్ తర్వాత కూడా, చనిపోయినాక కూడా ఆ జీవం ఏ ఎముకలోనో ఉండి ఆ జీవ పునరుద్ధానానికి కదా, చనిపోయిన వాళ్ళ నుండి కూడా, ఎప్పుడో చనిపోయిన వాళ్ళ నుండి కూడా DNA కలెక్ట్ చేస్తారు కదా, చేస్తారా? అంటే ఆ ఎముకలో ఏమున్నట్టండి, ఆ బూడిదలో ఏమున్నట్టండి, ఇంకా ఆ జీవాన్ని ఎవరు కూడా తీసివేయలేరన్నమాట. జీవానికి కర్త అయి ఉన్నదేమో. రోజు మనం చనిపోయి ఆ భూమి మట్టి కనుక మట్టిలో కలిసిపోవచ్చు, కానీ ఎక్కడి నుంచో ఒక నుంచి మాత్రం దేవుడు జీవాన్ని దానిలో ఉంచుతాడు. ఆ జీవం ఉంటేనే లేస్తుంది కదా. అందుకని ఇక్కడ అంటున్నాడు, అరే నేను ఇచ్చేటువంటి ఆహారం తిన్నారంటే మీరు ఎప్పటికీ కూడా ఆకలి కొనటమే కాదు, ఎప్పటికీ కూడా చనిపోరు. ఇది సీక్రెట్. అందరిలాగా చనిపోయినప్పటికీ కూడా మన జీవం ఏ ఎముకలోనో, ఏ పుర్రులోనో, ఏ వెంట్రుకలోనో భద్రపరచబడి అంటే మనదే కాదండి, ఈ లోకంలో ఆదాము మొదలుకొని సృష్టి అంతము వరకు ఉండే ప్రతి మానవుని జీవము వారిలో భద్రపరచబడింది. ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధానం రోజున తిరిగి లేవవలసినదే. కొంతమంది జీవ పునరుద్ధానానికి, కొంతమంది మరణపు అంటే చావడానికి లేస్తారు, చావడానికి బ్రతికుంటారు.
అర్థమైందా? చావడానికి బ్రతుకుంటారు. అందుకని మనము ప్రత్యేకముగా ప్రభు చెప్తూ అంటాడు, ఈ ఆహారము ఈ రొట్టె తినువారే అంటే ఆ సపరేట్ అయినటువంటి వారు, అంటే ఆ రొట్టె తినడానికి పిలువబడిన వారు, ఆ రొట్టె తినడానికి ఏర్పాటు చేయబడిన వారు. ఓ సండే అక్కడ చర్చికి వెళ్ళినప్పుడు నేను హైదరాబాద్ లో లేడీస్ ఇచ్చేస్తున్నారు. లేడీస్ బయట చక్కగా హాల్ బయట కూర్చుని వరుసనే నిలబడి ఆ టేబుల్ మీద వరుసనే ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసం చిన్న చిన్న పాత్రలో ఉంచి ఈజీగా ఇచ్చేస్తున్నారు. నాకు అది చాలా ఆలోచింపజేసింది. అది చాలా ఇది ఎంతో నిష్ఠతో కూడింది, ఇది ఎంతో భక్తితో కూడింది, ఎంతో శ్రద్ధతో కూడింది. ఒకవేళ అలా ఇస్తే ఇవ్వచ్చునేమో, పుచ్చుకోవడానికి నా ధైర్యం చాలా, నా దగ్గర దమ్ము లేదన్నమాట. ఇంత ఈజీగా చేస్తున్న ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత పెద్ద హానర్తో కూడిన దాన్ని, ఇంత పెద్ద గౌరవప్రదమైనటువంటి సంస్కారాన్ని మనుషుల్ని చావు నుండి తప్పించేటువంటి ఈ రొట్టె ఆరాధన ఒక హాల్లో జరుగుతుంది, బయట అన్నమాట. నాకు చాలా అది కొంచెం నొప్పిగా అనిపించింది. కానీ ఈరోజు మనం ఆ రీతిగా అంత ఈజీగా తీసేసుకొని తినేయడం వల్ల ఇచ్చేవాడు ఒకవేళ విశ్వాసంతో ఇవ్వచ్చునేమో, కానీ పుచ్చుకునే వాళ్ళకి కొంత బోధ అవసరం, పుచ్చుకునే వాళ్ళకి కొంత వాక్యపు ఒప్పుకోలు అవసరం అనిపించింది నాకు. తర్వాత చిన్న ప్రార్థన చేశారు, తీసేసుకోమన్నారు ఎవరికాడు. కాబట్టి ఇది పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారం. పరలోకం నుండి ఇస్తున్నటువంటి ఆహారాన్ని భూమి మీద ఉన్న వాళ్ళు ఎంత భక్తి తత్పరతలతో తీసుకోవాలండి, ఎంత జాగ్రత్తగా తీసుకోవాలండి. అందుకనే పౌలు ఆ రీతిగా అంటాడు, అరే మీలో ఎవరైనా నిర్లక్ష్యంగా ఈ పరిచర్యలో పాలు పొందితే మీరు అనారోగ్యం పాలైపోతారు, కొందరేమో చనిపోతున్నారు. ఒకవేళ రూమ్ బయటకెళ్ళో, ప్రేయర్ హాల్ బయటకెళ్ళో, చర్చ్ బయటకెళ్ళో చనిపోకపోవచ్చు. రొట్టె తీసుకున్నప్పుడు బలహీన పడిపోవటం అనేది ఆలోచించవలసిన విషయం. ఏమంటే ఇస్కరియోతు యూదా రొట్టె తీసుకున్నాడు, దేవుని చేతిలో నుంచి తీసుకున్నాడు, కానీ అతనిలో ఆ ముక్క పుచ్చుకునగానే సాతాను అతనిలో ప్రవేశించింది. అంటే సంస్కారం లేకుండా, ఆ గౌరవం లేకుండా, ఆ భయభక్తులు లేకుండా ఆ పాత్రలో చేయి ముంచిన ఒకటే, ముంచకపోయిన ఒకటి. నువ్వు భక్తితో ముంచలేదు కాబట్టి శత్రువు నిన్ను అలుముకుంది, శత్రువు నిన్ను ముద్దు పెట్టుకుంది. చూసారా, ఇది పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారం, ఇది పరలోకపు మన్నా. కొరింథీయులకు రాస్తున్న అంటాడు 10వ అధ్యాయంలో, ఇది ఆశీర్వచనపు పాత్రలోనిది మీరు తీసుకుంటున్నారు. అసలు ఆ పాత్ర పేరే మీరు ఆశీర్వదించబడేటువంటి పాత్ర. అంటే క్రీస్తు శరీరంలో సమస్త ఆశీర్వాదాలు ఒప్పుకుంటామా? క్రీస్తు శరీరంలో, క్రీస్తులో సమస్త ఆశీర్వాదాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి, కలిసిపోయి ఉన్నాయి. కాబట్టే ఆ పాత్రను భక్తితో చూసిన వారికి ఎలా కనపడుతుంది అని అంటే ఆశీర్వాదపు పాత్రగా కనపడుతుంది. యేసులోనే ఉన్నాయి సమస్త ఆశీర్వాదాలు.
యేసు క్రీస్తు ఇక్కడే అంటారు ఆయన, నా అంతటి నేను చూస్తావు నన్ను పంపిన వాని చిత్తము 38వ వచనం యోహాను సువార్త 6. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. నాకు అనుగ్రహించిన దాని అంతటిలో ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే దేవుని చిత్తము. ఎందుకొరకు యేసు క్రీస్తు ప్రభు రావాల్సి వచ్చినది అంటే మనందరినీ కూడా అంత్య దినమున, ఈ ప్రపంచ అంతమున మనం చనిపోయి ఉన్నా, ఏ రీతిగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని లేపడానికే దేవుడు తండ్రి తన కుమారుణ్ణి మన నిమిత్తము పరలోకము నుండి పంపించారు అనేది ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువు చెప్పుచున్న మాటలు. కాబట్టి ఈ ఆహారము మనం ఎందుకు తింటున్నామంటే అంటే శారీర సంబంధంగా ఇది తృప్తినివ్వకపోవచ్చు, కడుపు నింపబడకపోవచ్చు శారీరకంగా, కానీ ఆత్మను సంతృప్తి పరుస్తుంది. సాటిస్ఫాక్షన్ ఏమండి, ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు, దాన్ని తీసుకుని తింటున్నప్పుడు ఆ ఫీలింగ్ ఏమైనా గ్రహిస్తారా మీరు? ఆ ఉప్పు తక్కువైంది, చప్పుడుగా ఉంది, ఏమండి నూనె ఎక్కువైంది, ఇది చూస్తారా? వివేచింపగా తీసుకోకూడదు. దాన్ని వివేచించి దాన్ని నోట్లో పెట్టుకుని నములుతూ ఆ ఫీలింగ్ ఏమవ్వాలంటే, ప్రభువా నీ శరీరాన్ని నేను ఆరగిస్తున్నాను, నా సర్వ శరీరము ఏమవ్వాలండి? క్రీస్తులాగా మార్చబడాలి. ఇందుకొరకు మనం తీసుకుంటున్నాం. నువ్వు యేసులాగా మార్చబడాలంటే ఈ పరలోకపు నుండి వచ్చినటువంటి ఆహారము తప్పకుండా మనం తినాలి. అది ఎలా తినాలంటే విశ్వాసముతో తినాలి. ఎంత విశ్వాసముతో తినాలి అని అంటే, రొట్టె ఇంటూ ఏం తీసుకుంటున్నామంటే క్రీస్తు శరీరం నాలోకి జీవాన్ని ఇస్తుంది. అంతేకాదు నిత్య జీవానికి నన్ను ఏం చేస్తుందంటే దాన్ని కూడా మారుస్తుంది. నీ సర్వ శరీరాన్ని క్రీస్తుగా మారుస్తే, క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన వాడికి అన్నిటికీ కూడా చనిపోడు, మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచివేశాడు. ఆ కల్వరి శిలువలో దేవునికి గొప్ప విజయము, సాతానికి గొప్ప అపజయము. ఓడిపోయాడు, ముఖం చాటేసుకుని పారిపోయాడు. ఈ మన్నా తినేటువంటి మనం, లేదా ఈ యొక్క పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారాన్ని తినేటువంటి మనం నిజంగా ప్రభువు విజయంలో పాలు పొందుతున్నామా? మరి అదే రకంగా సాతాన్ని ప్రభువుని చూసి పారిపోయినట్లుగా మనం చూసి పారిపోతుందా? ఎన్నిసార్లు తరిగారో నాకు తెలియదు, కానీ ఒకసారి తరిమిన తర్వాత వాడు సిగ్గుమాలిన వాడు మరలా వస్తాడు. వచ్చిన ప్రతిసారి తరమడానికి నిజంగా క్రీస్తు విజయంలో పాలు పొందాలి. క్రీస్తు మన కొరకు ఆయన శరీరాన్ని జయించారు, లోకాన్ని జయించారు, సమస్తాన్ని జయించారు, మరణపు ముళ్ళును విరిచారు, మన మృత్యుంజయుడై ఉన్నాడు అనేది మనం గ్రహిస్తున్నాం. అందుకనే ఆయన పరలోకము నుండి ఆ ప్రాసెస్ అంతా భూమి మీద నెరవేర్చడానికే, మనందరం కళ్ళారా చూడడానికే, ఒకవేళ ఆ రోజు చూడలేకపోయినా
ఈనాడు ఎంతో మంది భక్తులు కంకణం కట్టుకుని ఆ కల్వరి యాగాన్ని నిజంగా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి ఆ నిజంగా ఆ పిక్చర్ నిజంగా ఆ సినిమా తీకు మునుపు యేసుక్రీస్తు ప్రభువుగా నటించినటువంటి వ్యక్తి చాలా సాధారణమైన వాడట. ఆ సినిమా ఎప్పుడైతే తీశాడో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో యాక్సిడెంట్లు. ఈ రోజు అతను సేవకుడిగా మారాడు. సినిమాలన్నిటికీ విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ లో ఉన్న వ్యక్తే, క్రీస్తు క్యారెక్టర్ చేసిన వ్యక్తే సంతరించుకుని వాళ్ళ సేవకుడిగా మారినప్పుడు అసలు క్రీస్తునే తింటున్నటువంటి మనము ఇంకా క్రీస్తుగా మారలేకపోతే మన జీవితాలకు అర్థము లేదు, పరమార్థము లేదు. కాబట్టి ఆయన నేను పరలోకము నుండి దిగి వచ్చానంటున్నాడు. 47వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేను. ఎన్నిసార్లు చెప్తున్నారు వినండి. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేది, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. మీరు చావకుండానట్లు, మీరు చావకుండానట్లు. ఆదాంతో దేవుడు చెప్పింది ఏంటండి? ఇది తిను దినమున నిశ్చయముగా, ఇది తిను దినమున నిశ్చయముగా. దేవుడు వద్దన్న తింటే చస్తాం, దేవుడు తినమన్నా తింటే అది నిత్య జీవం. దేవుని మాట వింటే బ్రతుకుతాం, దేవుని మాట కాదంటే చస్తాం. అదే చెప్తున్నాడు, మీ పితరులు తిన్నారు, మరలా చెప్తున్నాడు చూడండి 51, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. అర్థమవుతుందా? మీరేమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా? జీవాహారమును నేనే అంటే మీకు అర్థం కాలేదా? ఒకవేళ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటే మీకు అర్థం కాలేదా అని మరలా చెప్తున్నాడు ప్రభు. ఆ జీవాహారము ఏదో కాదు, ఆ జీవాహారము నా శరీరమే, నా శరీరమే. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, నిత్య దినమున నేను వారిని లేపుదు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. నేను వాని యందును. 3 పాయింట్లు ఇక్కడ కనపడుతుంది. ఒకటి, ఆయన శరీరము తింటే ఆయనలాగా మారుతాం. రెండవది, నిత్యము జీవిస్తాం. మూడవది, అంత్య దినమున ఆయన మనల్ని లేపుతారు. తర్వాత నేను వాని యందును, వాడు నా యందును నిలిచి ఉంటాడు. ద్రాక్షావళి అంటాడు కదా, నిజమైన ద్రాక్షావళి. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండును. ఆ నిలిచి ఉండే సీక్రెట్ ఏంటి అని అంటే, నా శరీరాన్ని మీరెంతో గౌరవంగా తీసుకోవాలి, నా శరీరం అని విశ్వసించి తీసుకోవాలి. ఇది పరలోకము నుండి దిగి వచ్చిందని మీరు విశ్వసించి తీసుకోవాలి. అది ఒకటే కాదు, నా శరీరం అని మీరు విశ్వసించి తీసుకోవాలి. అలా తీసుకున్న వాళ్ళలోనే నేను వానిలో ఉంటాను, అతడు నాలో నిలిచి ఉంటాడు. కాబట్టి ఆయన శరీరము మన్నా, ఇది మన్నా కూడా ఈ లోకానికి పంపించినటువంటి మన్నా దేవుడు ఆకాశము నుండి కుమ్మరించాడు. కానీ దానికి దీనికి సంబంధమే లేదు. ఆ ఆహారం తిన్నారు, రేపటికి మరలా ఆకలి అయింది వాళ్ళకి.
రేపు తిన్నారు, ఎల్లుండికి మరలా ఆకలైంది. కానీ ఆ మన్నా తిన్న వారందరూ కూడా చనిపోయారు. అంటే వాళ్ళు స్పాట్ లో వాళ్ళ సహజ మరణము గురించి దేవుడు మాట్లాడట్లేదు. మన్నా తిని కూడా తిరుగుబాటు చేశారు. మన్నా తిని కూడా ఎదురు తిరిగారు. మన్నా తిని కూడా సణిగారు. మన్నా తిని కూడా కుణిగారు. కాబట్టి వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. కానీ ఈ శరీరము తినేవాడు ఎప్పటికీ కూడా వాడికి మరణం అనేది లేదు, జీవంలోనికి దాటిపోతాడు. కాబట్టి తినేటువంటి మన దగ్గరే ఉంది ఇప్పుడు సీక్రెట్. ఆయన ఇవ్వాల్సింది చాలా క్లియర్ గా చెప్పేశాడు. ఇప్పుడు ఎంత క్లియర్ గా అంటే, ఒకవేళ పరలోకము నుండి పంపించబడిన ఆహారం అంటే అర్థం కాకపోతే కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్లుగా ఈ భక్తుడు రాశాడు. ఈ భక్తుడు రాయడం కంటే కూడా ప్రభువే ఈ బోధ చేశారు తన శిష్యులతో. కాబట్టి తీసుకునేటువంటి మనము ఎంత విశ్వాసంగా తీసుకోవాలి, దీన్ని ఎంత గౌరవప్రదంగా తీసుకోవాలి, ఎంత యోగ్యత కలిగి తీసుకోవాలి, ఎంత ఇష్టపూర్వకంగా తీసుకోవాలి, ఎంత సత్యము వహించి తీసుకోవాలి. ఏ రీతిగా కడగబడి ఒక నది దాటడానికే యెహోషువ అంటాడు, అరే నాయన మీరు దాటబోతున్నారు, మీ వస్త్రాలు ఉతుకుకోనండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి అంటున్నాడు. ఒక నది దాటడానికి, ఒక క్రియ చూడాలంటే శుద్ధి అవసరమైంది. రేపు పొద్దున మనం పస్కాని భుజించబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా శుద్ధీకరించబడి పస్కాకి సిద్ధము కండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ వస్త్రాలు ఉతుక్కున్నారు, వాళ్ళ శరీరాలను కడుక్కున్నారు. ఇది కాదు ఇక్కడ మన వస్త్రాలు ఉతుక్కోవడము, మన శరీరాన్ని కడుక్కోవడం, ఇది సామాన్య స్నానంతో కూడింది కాదు. ఇది అంతరంగ స్నానంతో కూడింది. అంతరంగమైన అందరూ తీసుకోవడానికి ఇది యోగ్యులు కాదు. దీనికి ఒక కండిషన్ ఉంది. యేసు క్రీస్తు ప్రభువును ఎవరైతే రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే తీసుకునవలసినటువంటి సంస్కారం, వాళ్ళకి మాత్రమే సిద్ధపాటు చేసినటువంటి సంస్కారం. లోకానికి జీవం అన్నాడు ఏంటండి? తీసుకుంటే లోకానికి జీవం, ఎవడు తీసుకుంటే వాడికి జీవం. కానీ ఏర్పాటు చేసింది మాత్రం ప్రత్యేకితులకి మాత్రమే. ప్రత్యేకమైన వారే దీన్ని ప్రత్యేకంగా తీసుకోగలుగుతారు. ఆ ప్రత్యేకత లేకపోయి ఉంటే నువ్వు రొట్టె ద్రాక్షారసం తీసుకున్నా తీసుకోకపోయినా సర్వ శరీరానికి శిక్ష మాత్రం ఖరారు చేసుకుంటాం తప్ప దాన్ని మళ్లించుకోలేము. దానికి స్వస్థత వైపుగా దాని అడుగులు వేయనీయలేము. మారు మనసు లేకుండా మనం ఏది చేసినా సరే నిష్ఫలమే. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మీరు యోగ్యత కలిగి తీసుకోవాలి. అంతరంగ శుద్ధీకరణ లేకుండా, నేను మొన్న చెప్పాను మనస్సాక్షి గురించి మాట్లాడాను. ఆ మనస్సాక్షి మోత వేయబడి ఉంటే నేను బాగానే ఉన్నానంటారు, అది పద్దాక. దాని స్వభావం ఏంటంటే నువ్వు బాగున్నావని చెప్పటం. నువ్వు బాగున్నావని చెప్పకపోతే మనిషి చస్తాడు. ఎంత అందం లేకపోయినా సరే మనసు ఏం చెప్పుద్దంటే నువ్వు బాగుంటావని చెప్పుద్ది. ఎందుకనంటే దానికి భజన అలవాటు. కానీ నీ మనస్సాక్షి నిన్ను ఎప్పుడు గద్దిస్తూ ఉంటదే, అప్పుడు అది పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నట్లు లెక్క. చిన్ని తప్పును కూడా నీ ఎదుట నిలబెడుతుందే, అప్పుడు నీ మనస్సాక్షి నీకు బాగున్నట్టు లెక్క. ఎప్పుడు కూడా సహోదరుడిదే తప్పు, నా ఎదుటోడిదే తప్పు, నేనేమి చేయాలి అనుకుంటే నీ మనస్సాక్షికి అక్కడ మోత పడిపోయినట్టే. ఎప్పుడు కూడా నీ మీదే అభియోగం చేయాలి. ప్రభు అంటాడు శత్రువుతో, అపవాది వెళ్ళినప్పుడు మీరు అటు ఇటు తిరుగుతూ
వచ్చారు అని అంటాడు. రెండవది, మీరు మీ సహోదరుల మీద అభియోగం చేసేవారు, నేరములు మోపేవారు. మీ సహోదరుల మీద మీరు నేరములు మోపేవారు. అపవాది ఆది నుంచి నరహంతకుడు. వాడు మన సహోదరుల మీద వాడు ఏం చేస్తాడండి, ఎప్పుడు కూడా నేరాన్ని మోపుతాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యోబుతో కూడా అదే అంటున్నారు. యోబుతో కూడా నువ్వు చుట్టూరు కంచి వేశావు. కాబట్టి మన మనస్సాక్షి పర్ఫెక్ట్ గా లేనప్పుడు, ఒకవేళ ఏదో ఒక రోజు ప్రార్థన చేసుకుని పర్లేదు నేను సెట్ అయిపోయినా అనుకుంటే అది నువ్వు అనుకోవటం కాదు. వాక్యం ముందు మనకు ఆధారం. వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. మీకు అంత వెసులుబాటు లేకపోతే నీ చెవులోకి వచ్చే ప్రభు మాట్లాడతాడు, నీ చెవులోకి వచ్చే చెప్తాడు. ఈ ప్రార్థన ఏదో ఒకటి సైన్, ఈ ప్రార్థన విన్నానను, నేను శుద్ధి చేశానను, నువ్వు సిద్ధంగా ఉన్నావను, ఓకే బాడా నమ్మకమైన అన్నాడు కదా బైబిల్లో. నమ్మకంగా ఉన్న వాళ్ళందరినీ నమ్మకమైన దాసుడా అన్నాడు, నమ్మకంగా లేని వాళ్ళని చెడ్డ దాసుడా అన్నాడు. ఆయన మోమాటం లేనివాడు. కాకపోతే ఈ మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే మోత వేసేసి సత్యాన్ని తెలుసుకోలేదు. మనకి ఏది కష్టంగా ఉన్నా, ఏది నష్టంగా ఉన్నా అసలు మనం పరిశీలన చేసుకొని, ఎంతసేపు కూడా శత్రువు అలా చేశాడు, వాడిదే పని, వీడిదే పని, ఎదుటోడిదే పని, ఇంటోడిదే పని, మనం నేరాలు మోపుతాం. అలా ఆ స్వభావం ఉన్నంత కాలము కూడా, ఆ స్వభావము మనలో నివాసము చేసినంత కాలము కూడా మనము దైవత్వము కలిగిన వారము కాదు. దైవత్వము మనలో లేనట్లే. నిజంగా దైవత్వం అంటే క్రీస్తు సారూప్యం. అందుకే అది ఎంత కష్టమో దాని గురించి పౌలు చెబుతూ అంటాడు, అబ్బాయి మీలో క్రీస్తు సారూప్యము ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే క్రీస్తు సారూప్యము ఏర్పడింది అని తెలుసుకోవటం ఎంత కష్టమో ఏర్పడటం కూడా అంతే కష్టం. రెండు కష్టమే. అందుకనే ప్రసవ వేదన అంటున్నాడు. అది చాలా పెద్ద మాట. ప్రసవ వేదన తెలియని పురుషుడు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడంటే అది ఆ సేవలో ఆ పెయిన్ ఎంత అనుభవిస్తున్నాడో పౌలుని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని అంటాను, మనసాక్షిని నమ్మొద్దు. మనసాక్షి నీకు ఫరగానే ఉంటది, శరీరానికి అనుకూలంగానే ఉంటది. శరీరానికి ప్రతికూలంగా ఉండేది ఏది అని అంటే దైవ స్వభావం, దేవుని మనసు. దేవుని మనసు ఎప్పుడూ కూడా నాలో ఉన్న నా లోటుపాట్లు నా కళ్ళ ముందుకు తెస్తుంది. ఆ మనస్సాక్షిలో ఆత్మ నియమము అంటాడు కదా, ఆయనే అంటాడు, ఆత్మ నియమము, శరీర నియమము లేదా పాప నియమము. ఈ ఆత్మ నియమములో పరిశుద్ధాత్మని ప్రజెన్స్ ఉంటుంది. ఆత్మ నియమములో పరిశుద్ధాత్మని నడిపింపు ఉంటుంది, పరిశుద్ధాత్మని సవరణ ఉంటుంది, పరిశుద్ధాత్మని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అప్పుడే మనం కరెక్ట్ గా ఉండగలుగుతాం. ఆ మనస్సాక్షి లేకపోయి ఉంటే దావీదుకు కూడా ఆ మనస్సాక్షి కనబడలేదు. ఎక్కడ అంటే తన పాపం చేసినప్పుడు ఆ మనస్సాక్షి పని చేయలేదు. కాబట్టి దేవుడు నాతానును పంపాల్సి వచ్చింది. దావీదుకే పని చేయలేదంటే మనమే పట్టోళ్ళు అండి. దావీదు కంటే గొప్పోళ్ళ చెప్పండి, దావీదు కంటే గొప్పోళ్ళ
తను ఫస్ట్ పశ్చాత్తాపడలా. నాతాను వచ్చి స్టోరీ చెప్పేవరకు అర్థం కాల, నువ్వే అనేవరకు తెలియలే. అన్నాడా? నీవే. అదండి. మరి మనకెలా తెలుస్తుందండి? అటువంటి భక్తుడు, అటువంటి ఆరాధికుడు, అటువంటి హృదయపూర్వకంగా దేవునికి ఇష్టడైనటువంటి, హృదయానుసారుడైనటువంటి వాడికి ఆ గద్దింపు వచ్చే వరకు కూడా, గద్దించే వరకు కూడా, అరే నువ్వే అనే వరకు కూడా, ఎవరో చెప్పు చూద్దాం వాడు పనేంటో, నిశ్చయముగా వాడు మరణ శిక్షను అందుతాడన్నాడు. నాతానుతో అన్నాడండి, అంతలా పనిచేశాడా, అలాంటి వాడు నిశ్చయముగా మరణ శిక్షను అందుతాడన్నాడు. అప్పుడు తర్వాత అంటాడు, నువ్వేరా బాబు, నీవే ఆ మనుషుడు. మనసాక్షి ఎక్కడ పనిచేసింది? పాపం చేసినప్పుడు మనసాక్షి పనిచేస్తుందని లెక్క. పాపం చేసినప్పుడు మనసాక్షి గద్దించిందా? గద్దించలేదు. మోషే నువ్వు మాట్లాడు అన్నప్పుడు కొట్టాడు. మళ్ళీ ప్రభు మాట్లాడే వరకు మోషే రియలైజ్ అయ్యాడండి, అరే చిట్టుకుని ఇంత పని చేసేసాను, దేవుడి మాట ఇది చెప్పారు, ఇది చేశాను అన్నారండి. నువ్వు కనాను చేరవనే వరకు కూడా తెలీదు. భక్తుడు తెలుసుకోలేనిది, అది సీక్రెట్. ఇది భక్తులకి అర్థం కాల. సామాన్యులు మనం ఎంత అండి, మనకెంత, మనం ఏ పార్టీ వాళ్ళం? మనస్సాక్షి జీవించుండాలండి. ఇది ముఖ్యంగా ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నటువంటి మనలో మనస్సాక్షిని జీవింపచేయాలి ముందు. అది ఎప్పుడు అని అంటే, అందుకనే ఇది తినువారు నిత్య జీవము గలవారు. నిత్యము జీవించేది ఎవరు అని అంటే ప్రభువారు మాత్రమే. అందుకే ఆదాముని ఎల్లగొట్టింది. ఒక జీవ వృక్ష ఫలం ఒకటి ఉంది, ఆ ఏదెనులో జీవ వృక్ష ఫలం ఒకటి ఉంది. అది తింటేనంట నిత్యం జీవిస్తాడంట. ఆదాము నిత్యము ఆ పండు తిని జీవిస్తాడని దేవుడు అక్కడి నుండి వెళ్ళగొట్టాడు. అవకాశం లేదు మనకి, అంటే మనం నిత్యము జీవించే అవకాశం మనకి లేదు. యేసు క్రీస్తు ద్వారానే ఆయన పరలోకము నుండి మన కొరకు దిగి వచ్చి ఆయన ఆహారముగా మారి, ఆయన మనకు జీవముగా మారి, మనకు ఔషధముగా మారి, ఆయన మనల్ని లేపే స్థితిని వెసులుబాటు చేసిన తండ్రి అయిన దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఆ కృపని, అందుకే ఆయన కృపాసత్య సంపూర్ణుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఈరోజు మనం ప్రభు శరీరాన్ని తినగలిగినంతటి వారము అయ్యము అని అంటే నిజంగా అద్భుతం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనీయులకు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచ్చిన ఫస్ట్ తెస్సలోనీయులకు, మన రాజ్యములకు మహిమకులు మిమ్మల్ని తెలుసుకున్న దేవుడికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని చాలు తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. ఇది ఇక్కడ ఈ పాపలోకంలో మనం ఏం చేయడానికైనా వెసులుబాటు ఉంది. మరి పరలోకి వెళ్ళిన తర్వాత ఏమండి, బుద్ధులు మారుతాయా? ఏమండి, బుద్ధులు మారుతాయా? సాతాను చచ్చాడు, సాతాను అపజయం పొందాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆడు తలగా 7 చెక్కలయ్యింది. అయినా వాడు బుద్ధి మారిందా? వాడి పగ మారిందా? వాడి ద్వేషం మారిందా? ఆల్రెడీ మనలాంటి వాడు కాదాడు, అసలు ఏం చేయలేదు, మారలేదు. మనం బుద్ధులు మారం. అందుకని అంటున్నాడు ఇక్కడ పౌలు, మిమ్ములను తన రాజ్యమునకు
మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోండి. దేవునికి తగినట్లుగా నడుచుకోండి అంటే ఈ మనస్సాక్షిని ఎంత జీవింపజేసుకోవాలో ఈరోజు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఇవాళ చదవబడిన దాని గురించి కూడా ఆ మనస్సాక్షి లేక జీవించినటువంటి రాజకుమార్తె ఆ కొద్ది రోజులు రాజ్యాన్ని కూడా వెళ్ళింది. ఆమె పేరేంటండి? ఆమె ఈరోజు ఎలాగా దేవుడు తీసేసాడో మనం ఇక్కడ చదువుకున్నాం. ఆమెను ఏ రీతిగా తీసివేశాడో చదువుకున్నాం. దాని కళ్ళెదురుగుండానే దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తిని రాజును చేయడం, అతన్ని అద్భుతంగా అభిషేకించడం, యూదా అంతటినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకొచ్చే మంచి ఆలోచన ఈ యాజకుడు కలిగి ఉండడం, చక్క అందరినీ కూడా మళ్ళీ యథాప్రకారముగా ఇది పాడు చేసినటువంటి ఈ రాజ్యంలో సమస్తాన్ని కూడా మళ్ళీ సర్దుబాటు చేసి సమస్తాన్ని దిద్ది చక్కగా దేవుని బిడ్డను మళ్ళా రాజుగా చేసి ఆ తర్వాత అదే సందర్భంలో ఆమెను చంపేయడాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. దాన్ని కనీసం ఉన్న చోట చంపొద్దు, దానికి జారి ఉండి దాన్ని ఎటు కదలకుండా ఇటువంటి అభిషేకం జరుగుతూ ఉన్నప్పుడు ఎంత అసూయ ఏమంటుందండి, శత్రువు ఏమంటుందండి, సాతాను ఏమంటుందండి, దేవుని బిడ్డల ఆశీర్వాదాన్ని అది ద్రోహం అంటుంది. విచిత్రం. కాబట్టి అది ద్రోహం నడిచింది, కానీ అద్భుతంగా మాత్రం దాన్ని చంపినప్పుడు మాత్రం అద్భుతం. ఆ తర్వాత అంతా కూడా ఒక అద్భుతంగా దాని యొక్క ఆ గుడిని ధ్వంసం చేయడం, ఆ ప్రతిమలను ముక్కలుగా చేయడం, ఇదంతా కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఒక సమయం దేవుడు మనకి ఇస్తాడు విజయ పరంపర వైపు వెళ్ళడానికి. అంటే ఇది ఏలింది, చంపింది తన వారందరినీ, కానీ దేవుడు కాపాడుకునేటువంటి వ్యక్తులను మాత్రం దేవుడు చక్కగా కాపాడుకున్నాడు. వాళ్ళకి రాజ్యం ఇచ్చాడు, వాళ్ళని రాజులుగా స్థిరపరిచాడు. ఆయన బిడ్డలందరికీ కూడా తిరిగి ఆ పాత వైభవాన్ని దావీదును 2 సార్లు ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటాం. పూర్వ వైభవాన్ని దేవుడు ఇక్కడ ప్రసాదించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాలలో కూడా దేవుడిస్తున్నటువంటి అవకాశాన్ని మరొక మారు ప్రభు యొక్క శరీర రక్తాలు పుచ్చుకోవడానికి వచ్చినటువంటి మనము మనస్సాక్షితో పాటు మనస్సాక్షిని జీవింపచేసుకుంటూ ఎంతో గౌరవముగా ఇది ప్రభు శరీరము, నేను తీసుకుంటున్నాను, నా సర్వ శరీరానికి ఇది క్షేమం అవ్వాలి, నా సర్వ శరీరానికి జీవం ఇవ్వాలి, నా సర్వ శరీరానికి ఆరోగ్యం ఇవ్వాలి, నా సర్వ శరీరము శుద్ధీకరించబడాలనే గొప్ప సదుద్దేశంతో ఈ యొక్క పాత్రలో మీ చేయి పెట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించును గాక. ఆమేన్.